దేవునికి మహిమ కలుగును గాక. ప్రణాళిక టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొక మారు మిమ్మల్ని అందరినీ కలిసి ఇలాగన దేవుని మాటలు అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ, ప్రియులారా, మరి ఈ దినము మరొక మారు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా ప్రార్థన చేసుకుని ప్రభు సన్నిధానంలో ముందుకు వెళ్దాం. ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడు, మాకత్యంత ప్రియుడైనటువంటి మా యేసు ప్రభువా, మీకు వందనాలు. గతించిన కాలమంతట్లో మమ్మల్ని అందరినీ కాపాడి ఈ 2024లో ఈ ఫిబ్రవరి నెలలో ఈ ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా మీ వాక్యమును అందించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అలుపుడును అంతగా జ్ఞానం లేనటువంటి నన్ను మీ సిలువు చాటును నన్ను మరుగుపరిచి, నీ వెళ్ళు నిలవబడు, నీ నోట నా మాట ఉంచి నీలో నుండి నేను మాట్లాడుతానన్న దేవుడు గొప్పవాడు కనుక తండ్రి, నీ వాక్యమును చేతపట్టి నిలబడుతుండగా కొద్ది నిమిషాలు నాతో మాతో ఈ ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికీ మీ వాక్య సందేశాన్ని మీరు అందించమని, మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. మరలా చెప్తున్నాను, ఈరోజు మన అంశం ఏంటంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట మనకి కనిపిస్తున్నది. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను అనే మాట. ప్రియులారా, గమనించండి. ఇది చాలాసార్లు విన్నటువంటి మాటగానే కనిపించవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మొట్టమొదటి వివాహము కానా అనేటువంటి ఊరిలో జరిగినటువంటి వివాహములో యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నటువంటి సందర్భం. అదే వివాహములో మరి ఆ శిష్యులు అలాగే తల్లి అయినటువంటి మరియా ఆయనతో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ వివాహములో ద్రాక్షారసము అయిపోయిన తరువాత మరి ఆ యొక్క తల్లి అయినటువంటి మరియా యేసు ప్రభుల వారి దగ్గరికి వెళ్ళి మరొక ద్రాక్షారసము అయిపోయిందనే విషయాన్ని వారికి తెలియపరిచినప్పుడు ఆమెతో యేసు ప్రభు వారు అంటారు, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు అంటాడు ఆయన. అప్పుడు తల్లి అయినటువంటి మరియా ఆయన శిష్యుల దగ్గరికి రాగా అప్పుడు వారి శిష్యులు అడిగినటువంటి మాటకు ఆమె సమాధానం ఏం చెప్తుందంటే, ఆయన మీతో చెప్పునది చేయుడి అంటుంది. ఆయన అనగా యేసు ప్రభుల వారు. ప్రియులారా, గమనించినట్లయితే నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కానా విందులో తల్లి అయినటువంటి మరియా ఆయన మీతో చెప్పింది చేయుడి అంటుంది. ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, ఆయన మనతో చెప్పిన విషయాలను మనము
చేయబద్ధులమై ఉన్నాం. అసలు యేసు క్రీస్తు ప్రభుల వారు మనుషులకి ఏం చెప్పాడు, ఏ మంచి మాటలు ఆయన చెప్పాడు, ఏం చేయమని చెప్పాడు అని మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఆ యొక్క మొట్టమొదటి విషయం ఏంటంటే మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక మంచి మాట మనకి కనిపిస్తున్నది. పిల్లారా, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు అంటాడు. ఒక చక్కని మాట పిల్లలు గమనించినట్లయితే ఆయన అంటాడు కదా, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి. ఈరోజు ప్రపంచంలో నలుమూలలా మనం చూస్తుంటే సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా, ఆయనకు లోబడకుండా, ఆయనకి విధేయులు కాకుండా, ఆయనకు మరి వ్యతిరేకులై క్రైస్తవులైనటువంటి బిడ్డలను, దేవుని సంఘాలను, దేవుని ప్రజలను ఈరోజు ఎంతోమంది హింసిస్తూ, దూషిస్తూ, ఎన్నో విధాలుగా మరి కించుపరుస్తూ దోషణకరమైనటువంటి పరిస్థితుల్ని మరి చేయుచున్నటువంటి మరి ప్రజలు, దేవుని విరోధులైనటువంటి వారిని ఎంతో మందిని మనం చూస్తున్నాం పిల్లారా. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి, ఆయన అంటాడు, మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అంటే దేవుడు మనకి చెప్పింది ఒకటి, ఈ మనుషులు చేసేది ఒకటి. దేవుడు ప్రప్రదంగా మనకి చేసినటువంటి విషయం ఏంటంటే, మనతో చెప్పిన మాట ఏంటంటే, ఆది కాండములోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆదాము నవ్వముని పిల్లరా ఆ ఏదోమ తోటలో నుండి బయటికి పంపిస్తున్నప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చేసి భూమిని విస్తరింపచేయండి అంటాడు. ఇంకొక మంచి ఆశ, ఇంకొక మంచి ఉద్దేశం ఏంటంటే, దేవునికి ఈ విస్తరింపబడినటువంటి ప్రజలు, అభివృద్ధి అయినటువంటి ప్రజలు నిజదేవుడు అన్నటువంటి నన్ను జ్ఞాపకం చేసుకుంటూ, ఎల్లప్పుడూ నన్ను ఆరాధిస్తూ, నన్ను గౌరవిస్తూ, నన్ను ప్రేమిస్తూ, నా ప్రజలుగా, నా బిడ్డలుగా వారు మరి ఎదుగుతారు అనే ఆశతో, ఈ భూమిని నింపుతారనే ఆశతో ఆయన మరి ఆదాము అవ్వలకు వారు అభివృద్ధి చెంది విస్తరింపబడి భూమిని నింపండి అని చెప్పి పంపిస్తే, వీరు అభివృద్ధి చెంది విస్తరింపబడి దేవుని మాటను వినకుండా, దేవుని మాటకు చెవినొగ్గక, ఏమండి ఈరోజు నిజదేవుడు, సత్యదేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మరచి వారి సొంత జ్ఞానముతో, సొంత ఆలోచనలతో ఆయన్ని విడిచిపెట్టి వారి ఇష్టానుసరమైనటువంటి జీవితాల్లో జీవిస్తున్నటువంటి అనేక మందిని మనము చూస్తున్నాం పిల్లారా. అందుకని అంటాడు, పారంపర్యాచారములు అంటే మీ యొక్క పూర్వీకుల నుంచి, మీ తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చే ఆచారములను మీరు విడిచిపెట్టి, ఇదిగో నేను ఏదైతే చెప్తున్నానో, నేను ఏదైతే మిమ్మల్ని చేయమని నేను చెప్పానో దానిని మీరు చేయడానికి రండి అంటున్నాడు ఆయన మనతో చెప్పినటువంటి విషయం పిల్లారా. ఈరోజు నేను కూడా అంతే. ఈరోజు నేను కూడా నా తల్లిదండ్రుల యొక్క పారంపర్య ఆచారాలను అనుసరిస్తూ, నా తల్లిదండ్రులు చెప్పిందే వింటూ, నా పూర్వీకులు చెప్పిందే వింటూ, ఏమండి మా గ్రామస్తులు నడుస్తున్నటువంటి విధానాల్లో నేను నడుస్తూ
ఈరోజు నిజదేవుడు అన్నటువంటి యేసుక్రీస్తు ఎవరో తెలియనటువంటి వాడిగా ఇహలోక పాప మాలిన్యంతో జీవిస్తున్నప్పుడు ఒకనొక దినాన్ని నేను దేవుని చేత పట్టబడి ఏమండి నా తల్లిదండ్రుల యొక్క పారంపర్యాచారాలను విడిచిపెట్టి నన్ను ఏ విధంగా అయితే నా దేవుడు పిలిచాడో ఆ మాటకు కట్టుబడి నేను దేవుని యొక్క వాక్యానికి విధేయున్నాయి అనగా చావైనా బ్రతుకైనా నేను క్రీస్తు కొరకే బ్రతుకుతాను అన్నటువంటి దృక్పథంతో దేవుని ముందుకు వచ్చినటువంటి వాడినే. ఎందుకంటే ఉదాహరణగా చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లారా. ఇదివరకు మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు ఏదైనా పండుగ వస్తే చాలా చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మాకు తలారా స్నానం చేయించేవారు మా తల్లిదండ్రులు. చేసిన తర్వాత మమ్మల్ని ఇంట్లోనికి వెళ్ళకుండా మరి చక్కటి వస్త్రాన్ని పెట్టి టవల్స్ పెట్టి మా తల బాగుగా తుడిసి అప్పుడు కూడా మమ్మల్ని ఇంట్లోకి వెళ్ళకుండా వాళ్ళు ఏం చేసేవారంటే కచ్చిక బూడిది అంటే పిడకలు చేస్తారు. ఆ పిడకలు కాలిన తర్వాత అది వచ్చే బూడిది, లేకపోతే ఏదైనా విభూది, లేకపోతే కుంకుమ, ఇటువంటివి మా నొసటి మీద బొట్టి కింద పెడితేనే తప్ప మమ్మల్ని ఇంటిలోనికి వెళ్ళనిచ్చేవారు కాదు. నాకు చాలా అప్పుడు అర్థం కాలేదు, ఇవన్నీ ఎందుకు, ఏం చేస్తున్నారు అని. అంటే వారి తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పారు, మా తల్లిదండ్రులు మాకు అవి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాగా మరి ఆ బొట్టు పెడితేనే కానీ మేము ఇంట్లోనికి వెళ్ళడానికి వీలుండేది కాదు. ఆ నూతన వస్త్రాలు కానీ ఆ ఉతికిన వస్త్రాలు కానీ వేసుకోవడానికి వీలుండేది కాదు. పిల్లలు గమనించండి. అంత మాత్రమే కాదు, ఏదైనా పండుగ వస్తే పిల్లరా ఒక కోడిని బలించేవారు. ఏమండి, ఒక కోడిని కోసి రక్తాన్ని చిందించి ఆ దినాన్ని మరి ఆ దేవతకు లేకపోతే ఆ దేవుడని వారు నమ్ముతున్నటువంటి ఆ చెట్టుకో పుట్టకో దాన్ని బలిచ్చి మాత్రమే మమ్మల్ని ఆహారాన్ని మాకు పెట్టేవారు. ఇలాగా పారంపర్యాచారాలు, ఏమండి, మా పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారాలన్నిటి నుండి కూడా నేను విడిపింపబడ్డాను. ఎప్పుడు తెలుసా? 1991లో నాకు ఎప్పుడైతే వివాహం జరిగిందో, ఒక క్రైస్తవ వివాహాన్ని చేసుకున్నానో, ఆ వివాహం అయిన తరువాత మరి పిల్లరా కొద్ది కాలం నా భార్యను హింసించడం, దూషించడం, లేకపోతే నిజదేవుడు అన్నటువంటి యేసుక్రీస్తుని అవాయిడ్ చేయడం అటువంటిది జరుగుతూ ఉన్నది. అటువంటి ఆ సమయాలలో కొన్ని రోజుల తరువాత నేను పరిపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోవడానికి దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు. 1992వ సంవత్సరంలో పిల్లారా దేవుడు నాకు ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు పిల్లారా. ఆనాటి నుండి మనుషులు చూపిస్తున్నటువంటి పారంపర్య ఆచారములన్నిటిని కూడా నేను విడిచిపెట్టి నా హృదయాన్ని, నా మనస్సును దేవునికి నేను ఇవ్వడము జరిగింది పిల్లారా. నేనంటాను ఈరోజు ఇంకా దేవుని పేరు చెప్పుకుని, నేను క్రైస్తవురని పేరు చెప్పుకుని, నేను మందిరానికి వెళ్తానని పేరు చెప్పుకుని, నేను బాగా మంచి పాటలు పాడతాను, దినదినము వాక్యాన్ని చదువుతాను, మంచి మంచి ప్రార్థనలు చేస్తానని చెప్పుకుంటూ కూడా ఈ రోజుకి ఇంకా మరి పారంపర్య ఆచారాలన్నీ విడిచిపెట్టకుండా దేవునికి విరోధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రియ క్రైస్తవుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మీకు నేను హెచ్చరిక చేసేది ఏంటో తెలుసా? ఇదిగో నువ్వు అనుకుంటున్నటువంటి ఆ పారంపర్య ఆచారాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టి దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, నువ్వేది చేసినా నీవు ప్రార్థనాపూర్వకంగా చేస్తూ, విశ్వాసముతో చేస్తూ, దేవుని పట్ల నమ్మకస్తురాలుగా చేస్తే దేవుడు నీకు ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని నీకు నేను తెలియపరుస్తున్నాను పిల్లారా. మొట్టమొదటిగా ఆయన మీతో చెప్పింది ఏమిటంటే, పారంపర్య ఆచారములన్నిటిని కూడా విడిచిపెట్టాలి.
అది ఏదైనప్పటికీ కూడా దేవుని పరిశుద్ధ గ్రంథానికి విరోధమైనటువంటిది ఏదైనప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టి పరిపూర్ణంగా ప్రభువుకే ప్రాధాన్యత ఇస్తూ నీవు నడవగలిగితే దేవుడి దీవెన తప్పనిసరిగా మీకు ఉంటుందని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే రెండవదిగా పిల్లరా, ఆ మార్కు సువార్తలోని 8వ అధ్యాయంలో 34వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక మంచి మాట కనపడుతుంది పిల్లరా. 38వ వచనం వరకు మనం చూస్తే 34 నుండి 38 వరకు మీరు చదువుతుంటే అక్కడ ఒక మంచి మాట ఏంటంటే, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అంటాడు. రెండవదిగా క్రీస్తుని వెంబడింప గోరువాడై ఉంటాడు. పిల్లరా, క్రీస్తుని అనుసరించేవాడు ఉంటాడు. మొట్టమొదటిగా వారు చేయవలసిన పని ఏంటంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే ఎవరో చెప్తే చేయడం కాదు, ఎవరో చెప్తే వినడం కాదు. అంటే మనకు మనంగానే దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారంగా ఉండాలి. యేసుక్రీస్తు నా హృదయంలో చేర్చుకున్నాను, నా నోటితో ఒప్పుకున్నాను, రక్షణ అనే ఆ భాగ్యాన్ని నేను పొందుకున్నాను. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడును కనుక నీవును పరిశుద్ధుడుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి నేను ఇంకా ఇప్పటి వరకు నా జీవితము ఏ విధంగా కొనసాగిందో దాన్నంతటి కూడా నేను విడిచిపెట్టి మరిచిపోయి నేను ఒక నూతనమైనటువంటి మార్గములో, నూతనమైనటువంటి విధానములో నేను ఆయన్ని వెంబడించాలి అని తుప్పదని కలిగి ఒక నిబంధన చేసుకుని మనం ఎప్పుడైతే మనంగా ప్రభు కొరకు ప్రత్యేకింపబడతామో పిల్లల ఖచ్చితంగా ఆ ప్రత్యేకతను బట్టి ఖచ్చితంగా దేవుడు మనకు ఒక ప్రాధాన్యతనిస్తాడు. కాబట్టి ప్రత్యేకపరచుకోవడం, ఉపేక్షించుకోవడం. ఒకవేళ ఇప్పటి వరకు ఒకవేళ ఏదో నామకార్థంగా ఒకవేళ దేవుని కొరకు జీవించేసావేమో, ఒకవేళ ఇప్పటి వరకు మరి ఒకవేళ చేయకూడనటువంటివి ఏమైనా మనం చేసి దేవునికి విరోధంగా మనం జీవించేసేవేమో. కానీ చేసినా కానీ నడిచినా కానీ ఒకవేళ దేవుడు ఎప్పటికప్పుడు చూసి చూడనట్టుగానే నీ ప్రతి అవసరతో తీరుస్తూ, ప్రతి అక్కరతో తీరుస్తూ, నువ్వు అనేక మార్లు బయటకు వెళ్తున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు నిన్నెన్నో మార్లు కాపాడుకుంటూ ఆదరిస్తూ, ఎన్నో మార్లు నిన్ను తన కౌగిట్లో భద్రపరుస్తూ నడిపించే ఒకవేళ, కానీ ఒక ప్రక్క నీ కొరకు నా కొరకు అయినా దుఃఖపడుతూనే ఉన్నాడు. నా కుమారుడని పేరు చెప్పుకుంటూ చాలా విషయాలు ఉపేక్షించకుండా, తనకు తానుగా నాతో ఒక నిబంధన చేసుకోకుండా నా పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నాడే, నా కుమారుడు ఇప్పుడు నా త్రోవలోకి వస్తాడు, ఎప్పుడు వాటన్నిటిని ఉపేక్షించుకుంటాడు, ఎప్పుడు వాటన్నిటిని విడిచిపెడతాడు, పరిపూర్ణంగా నా కొరకు ఒక ప్రత్యేకత కలిగి ఉంటాడు నా కుమారుడని నిన్ను చూస్తున్నటువంటి నా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రక్కన దుఃఖపడుతూనే ఉంటాడు. ఆయన ఏం కాదు అనుకోవచ్చు, ఒకవేళ పర్వాలేదు అనుకుంటున్నాం మనం. కాదు, నీవు ఉపేక్షించబడలేనటువంటి నీ స్థితిని చూసి ఆయన దుఃఖపడుతూనే ఉన్నాడు చాలా మార్లు. ఒకసారి ఆలోచించే, ఈరోజు ఎందుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయ్యో, చాలా విషయాల్లో ఆయన ఉపేక్షించుకోవడం లేదని, తగ్గించుకోవడం లేదని, చాలా విషయాల్లో నాకు దూరంగా
జీవిస్తున్నాడే నా కుమారుడు, నా వాక్యమునకు విరోధిగా ఉంటున్నాడే అని చాలాసార్లు ఆయన నా కోసం ఎంతగానో దుఃఖపడుతూనే ఉన్నాడు పిల్లారా. కాబట్టి నేను అంటాను, రెండవదిగా నీకు నువ్వుగా ఉపేక్షించబడాలి. ఆయన నువ్వు వెంబడించాలంటే, ఆయన దీవెన నువ్వు పొందుకోవాలంటే, ఆయన కాపుదలను నిత్యము నువ్వు కలిగి ఉండాలి అంటే, నీ కలిగిన ప్రతి అవసరతను ఆయన ద్వారా తీర్చబడాలి అంటే నీకు నువ్వుగా ఉపేక్షించబడాలి. దేవునికి విరోధమైనటువంటిది ప్రతిదీ కూడా విడిచిపెట్టాలి. వాటిని నువ్వు దూరంగా ఎంచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఇదిగో సమస్తమును నేను పెంట కుప్పగా నేను ఎంచుకుంటున్నాను అంటాడు. పౌలు గారు అంతటి వాడి పెంట కుప్పగా ఎంచుకుంటే పిల్లారా, నా జీవితమే అపాటిది, నా జీవితమే అపాటిది. క్రీస్తు కొరకు నువ్వు విడిచిపెట్టలేవా? క్రీస్తు కొరకు నీ నడవడికను మార్చుకోలేవా? క్రీస్తు యేసు కొరకు నీ మాటను నీవు సరిదిద్దుకోలేవా? మాట్లాడితే నీ నోటంట దేవునికి విరోధంగానే మాట్లాడతావే, అసూయతో మాట్లాడతావే, లోపల కుతంత్రము కలిగి మాట్లాడతావే. మార్చుకోలేవా? భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. మన చుట్టూ శత్రువులు చుట్టుముట్టినటువంటి పరిస్థితులు మనం జీవిస్తున్నాం. ఇప్పటికైనా మార్పు చెందలేమా? మనకు మనంగా ఉపేక్షించుకోలేమా? దీనిని ప్రక్కన పెడదాం, దేవునికి విరోధమైనటువంటి దాన్ని ప్రక్కన పెడదాం అని నీకు నువ్వుగా దేవునితో నిబంధన చేసుకోలేవా? బహు దగ్గరలో ఉంది దేవుని రాకడ. ఎత్తబడే గుంపులోనికి నేను ఉండాలని ఆశ కలిగితే ఖచ్చితంగా మనకు మనంగా ఉపేక్షించబడాలి, తగ్గించుకుని ఎప్పుడైతే క్రీస్తులో ముందుకు వెళ్తామో మనకు మనంగా దేవునితో ఎత్తబడే గుంపులో మనం ఉంటామని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. ఆయన మీతో చెప్పినటువంటి రెండో మాట, నీకు నువ్వుగా ఉపేక్షించబడాలి అంటే తగ్గింపబడాలి. చక్కటి వాక్యం చెప్తుంది, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని వాక్యం చెప్తుంది పిల్లరా. ఎవరి కోసమో కాదు, నీకు నీ ఆత్మీయ జీవితం నీకు నువ్వుగా దేవుని కొరకు ఎలా ఉన్నావా అనే దానిని బట్టి నీవు ఉపేక్షించబడాలి. నీకు నువ్వు కానీ తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. మూడవ విషయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం నుండి ఇంచుమించుగా 27వ వచనం వరకు మనం చదువుతుంటే అక్కడ ఒక మంచి మాట మనం చూడగలం. అంటే మరి మనుషుల పారంపర్యాచారాన్ని విడిచిపెట్టినటువంటి నీకు నువ్వుగా ఉపేక్షించుకోగలిగినటువంటి మనస్సును కలిగినటువంటి నీవు, ఆయన నీతో చెప్పినటువంటి రెండు విషయాలను నీవు చేయదలిసినటువంటి నీవు, మూడవదిగా ఆయన చెప్పే మాట ఏంటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమంటాడండి, మీ ప్రాణమును గూర్చి అయినను చింతింపుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటాడు. ఆలోచన చేయండి పిల్లారా. చాలాసార్లు చాలామంది బోధకుల దగ్గర మనం వినే మాట ఏంటో తెలుసా? తిండి కోసం బ్రతుకుతున్నామా, బ్రతుకుడు కోసం తింటున్నామా? ఒక ప్రశ్న మనకి వేస్తుంటారు పిల్లారా. సహజంగా లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఒకవేళ తినడం కోసమే బ్రతకొచ్చేమో, కానీ దైవ గ్రంథము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, బ్రతకడం కోసం మాత్రమే తినాలి, బ్రతకడం కోసం మాత్రమే తినాలి, బ్రతకడం కోసమే తిని దేవుని కొరకు బ్రతకాలి. ఆ బ్రతకడం కోసం తిని దానిని ఒకవేళ
ఒకవేళ నీకు నువ్వుగా సంపాదించలేవేమో కానీ నీవు బ్రతకడం కోసం తినాలనుకున్నటువంటి నీకు దేవుడు ఏ సమయంలో ఏది నీకు ఇవ్వాలో అది బాగుగా దేవునికి తెలుసు. అందుకని అంటాడు ఆయన, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని నీ ప్రాణమును గూర్చి ఆయనను. చూసారండి, ఈ సాయంత్రం ఏం తినాలో, ఈ మధ్యాహ్నకాలం ఏం తినాలో, ఏం త్రాగాలో అని నువ్వు చింతించొద్దు. నువ్వు తినే ఆహారాన్ని, నీ తినే పానీయాన్ని నీకు నేను ఆ సమయానికి సిద్ధపరుస్తాను. నాకు తెలుసు. చూస్తే 26వ వచనం అంటాడు కదా, ఆకాశ పక్షులను చూడుడి. ఏమండి, చూడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అంటాడు. చూసారండి, ఎంత మంచి మాట. మనలనైతే తన స్వహస్తాలతో నేల మట్టి నుండి మనల్ని తన స్వరూప్యములో సిద్ధం చేసి తన జీవాత్మను ఊది ఆయన ప్రాణ పిల్లలుగా మనల్ని చేశాడు. ఈరోజు పక్షులు, జంతువులు, వృక్షాలు, సదుష్పాద జంతువులు, వీటన్నిటినీ ప్రియులారా కేవలం నోటి మాటతోని ఆయన సృజించాడు. అంటే నోటి మాటతో సృజించినటువంటి వాటి కంటే కూడా తన స్వహస్తాలతో తన స్వరూప్యమున చేయబడినటువంటి మనుష్యుడు అతనికి ప్రాణప్రియుడు. కాబట్టి ఈ మనుష్యుణ్ణి చాలా చాలా ప్రేమిస్తున్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన అంటాడు పిల్లరా, నువ్వు ఏమి తిందుమో ఏమి త్రాగుదమని నీ ప్రాణము గుర్చేనను, ఏమి ధరించుకుందామని నీ దేహమును గుర్చేనను నువ్వు చింతపడకడి. నువ్వు అనుకుంటున్నావు నేను ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఏం కట్టుకోవాలి, ఏం తినాలి అని అనుకుంటున్నా. దేవుడు నీకు ఈరోజు మాట్లాడేది ఒకే ఒక్క మాట. ఆయన అంటున్నాడు, నువ్వు చింతింపకుడి, నీ చింత యావత్తును ఆయన మీద మోపుడి అంటున్నాడు. ఆయన నీ చింత యావత్తును ఆయన మీద మోపుడి, ఆయనే నీ చింత యావత్తును తీర్చే దేవుడు. అందుకని అంటాడు, ఇదిగో ఆకాశములను ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు, కొయ్యవు, అవి కొట్లలో కూర్చుకోవు, ఆయనను వాటిని పోషించేవాడు పరలోకపు తండ్రి కదా. వాటికంటే కూడా మీరు శ్రేష్టమైన వారు, విలువైన వారు నా దృష్టిలో. వాటినే పోషించే ఈ దేవుడు, ఈ తండ్రి పిల్లలుగా ఉన్నటువంటి మిమ్మల్ని పోషించలేడా? కాబట్టి చింతించకడి. ఈరోజు ఆయన నీతో నాతో చెప్పే మూడవ మాట ఏమిటంటే నువ్వు చింతింపకుడు. ఏమి తిందుమో ఏమి త్రాగుదామని నువ్వు చింతింప వద్దు. నీ ప్రతి అవసరతను, నీ ప్రతి అక్రతను, నీ ప్రతి సమస్యను నా దేవుడు తీర్చే దేవుడని మీకు నేను తెలియజేస్తాను పిల్లారా. కాబట్టి ఎక్కడెక్కడో ఎవరెవరి మీద ఆధారపడవద్దు. నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ భక్తి జీవితాన్ని కాపాడుకో, నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో, నీ పారంపర్య జీవితాన్ని అంతా కూడా విడిచిపెట్టే. ఏమండి, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడు. దేవుని వాక్యానికి విధేయురాలు, నీకు నీవుగా ఉపేక్షించబడి తగ్గించుకొని ప్రభు కొరకు జీవించు. ఖచ్చితంగా నీ ప్రభునే 7వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూస్తే 7:24లో మనం చూస్తే ఆయన అంటాడు, ఈ నా మాటలు విని వాటు చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనబడిన బుద్ధిమంతును పోలి ఉండను. అంటే ఎవరైతే ఆయన మాటలు చొప్పున, ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకుంటారు, లేక ఆయన చెప్పినట్టుగా చేయగలుగుతారో వారంట బండ మీద ఇల్లు కట్టుకున్నటువంటి వారిని బుద్ధిమంతును పోలి ఉంటారు. యాకోబు రాసిన పత్రికలో 1:22 అంటాడు కదా, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా. ఒకవేళ బుద్ధిమంతుల్లాగానే ఉంటూ అంటే బుద్ధిహీనుడిగా మనం ఉంటే కనుక ఆయన అంటాడు కదా,
ఇదిగో మిమ్మును మీరు మాత్రం మోసపుచ్చుకుంటున్నారు, వాక్య ప్రకారము ప్రవర్తించు వారునై యుండి అంటున్నాడు. ఈరోజు ఈ ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా మీకు తెలియజేసేది ఒకటే, ఆయన మీతో చెప్పేది ఒకటే, మీ పారంపర్య ఆచారాలను విడిచిపెట్టాలి, మీకు మీరుగా ఉపేక్షించబడాలి. మూడవదిగా పిల్లరా ఆయన అంటున్నాడు, ఇదిగో ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని చింతించకండి. నాలుగో విషయం చెప్పాను మత్తయి 7:24లో, ఈ విధంగా చేసే ప్రతి ఒక్కడు కూడా బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడంటున్నాడు. కాబట్టి బుద్ధిమంతుడిగా మనం పోలి ఉండాలి అంటే వీటన్నిటినీ చేయవలసిన బద్ధులమై ఉన్నాం. ఇలాగ మనం చేయగలిగితే ఖచ్చితంగా మరి ఆయన రెండవ రాకడలో ఎత్తబడి గుంపులో మనం ఉంటాం. దానికంటే ముందు భూలోకంలో జీవిస్తున్నటువంటి మనము మన ప్రతి అక్రతలు, ప్రతి అవసరతలు మనకి తీర్చబడి సంతోషము, సమాధానము, నెమ్మదిని మనము కలిగి ప్రభు కొరకు పరుగులు పెట్టి గొప్ప యోగ్యత, శక్తిని దేవుడు మనకిస్తాడని మనసారా ప్రేమతో మీకందరికీ ఈ మాటలను తెలియపరుస్తూ, మరి ఆ దేవుడు మరొక అవకాశాన్ని ఈ ప్రణాళిక టీవీ ఛానల్ ద్వారా నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ, మీ అందరి కొరకు చిన్న ఆశీర్వాద ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇదిగో నాయనా, ఇప్పటి వరకు విత్తబడినటువంటి వర్తమానాన్ని ఈ టీవీ ఛానల్ ద్వారా నాయన ఎంతమంది అయితే విన్నారో వారందరూ యేసు నామములో ఆశీర్వదించబడును గాక, దీవించబడును గాక. ప్రతి విధమైన వ్యాధి, బాధలు, శోధనలు యేసు నామములో తొలగిపోవును గాక. వారి కుటుంబాలు నాయన శాంతి సమాధానంతోనే కాకుండా ఆయురారోగ్యాలతో, ఆశీర్వాదాలతో నింపబడును గాక. ఇంకా ఆత్మీయ అనుభవాలతో వారు నింపబడి మీ యొక్క కృపను, కాపుదలను నాయన నీవు రెండవ రాకడలో నాయన నువ్వు కడబోరు శబ్దం వినిపించబడినప్పుడు ఆ గుంపులో వంచబడును గాక అని నేను ప్రార్థన చేస్తూ, ఈ ప్రణాళిక టీవీ ఛానల్ వారిని, వారి కుటుంబాలను, అలాగే మమ్మల్ని, మా కుటుంబాలను దీవించమని కోరుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్.